అయ్యా పవన్ కళ్యాణ్ గారు, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. ఏంటి దువ్వాడ ఈ రాక్షస కోల? వాడవాడల నా పైన కేసులు నమోదయ్యాయి పవన్ గారు. పోలమ్మోలమ్మో, అంత పాపిష్టి పని నువ్వేట్ చేసినావేటి? కొంపదీసి ఆ దువ్వెన్న వేసుకుని రోడ్ల మీద రీల్స్ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టేసినావా? అది కాదు, మా జలగన్న తిట్టమన్నాడని మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టేశాను. మీ అభిమానులు జన సైనికులు నా పైన ఇలా కేసులు పెట్టారు. ఎదుటివాడు తప్పు చేయకపోయినా నోరుందని ఇష్టం వచ్చినట్టు వాగితే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దువ్వాడ. అయినా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో, రాష్ట్రాన్ని మీ సైకో చేష్టలతో ఎంత నాశనం చేశారో తెలుసా? ఏదో అధికారం ఉందని కాస్త కక్కుర్తి పడ్డాం. కాస్త కాదు, చాలా కన్ను మిన్ను కానకుండా ఒక అహంకారపూరిత పాలన చేశారు. ఈ రోజు దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. అంటే రివెంజ్ తీర్చుకుంటున్నారా? మేమెప్పుడు చట్ట ప్రకారమే వెళ్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేస్తుంది చాలా తప్పు. మాకు టైం వస్తుంది. మా జలగన్న చూస్తూ ఊరుకోడు. మాకు మాట్లాడే హక్కు లేదా? ఇదో చూడు దువ్వాడా, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది. ఎవరు తప్పులు చేసినా వారిపై కాస్త గట్టిగా మాట్లాడే హక్కు ఉంటుంది. అది శృతి మించితేనే తేడా పడుతుంది. అది గుర్తుపెట్టుకో. మీరేమైనా తక్కువ? మమ్మల్ని ఎన్ని మాటలన్నారు? ఒక రాక్షస పాలన దించడానికి, నరకం నుండి ప్రజలను విముక్తి కలిగించడానికి, ఒక మంచి పని కోసం నేను కాస్త గట్టిగానే మాట్లాడాను. కానీ అందులో ఒక నిజం ఉంది, ఒక నిజాయితీ ఉంది. మీలాంటి వాళ్ళకి అది తెలీదు. మా వంశీని, పోసానిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళంటే లోపలున్నా పర్వాలేదు, కానీ నేను లోపల ఉంటే నా మాధురి ఏమైపోతుంది? తను అనాథ అయిపోతుంది. ఓహో, అదే నీ బాధ. నేనేమంటానంటే, రెండు పడవల మీద కాలు వేయకూడదు. ఏదో ఒకదాని మీద వేయాలి. నువ్వు మీ జలగన్నైనా నమ్ముకోవాలి, లేదా ఆ దువ్వెన మాధురినైనా నమ్ముకోవాలి. కరెక్టే, కానీ రాజకీయంగా ఎదగాలంటే నాకు జలగన్న సపోర్ట్ కావాలి. సంతోషంగా జీవించాలంటే మాధురి తోడు కూడా కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎలా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి వాళ్ళిద్దరిని అడుగు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మరి దీనికి పరిష్కార మార్గం లేదా? చెప్పాను కదా, చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఇప్పటి వరకు అయితే నేనేం చెప్పలేను, కానీ భవిష్యత్తులో బాగుండాలంటే నువ్వు నీతి నిజాయితీతో ఉండాలి. డబ్బులకి కకృతపడి పేటిఎం బిస్కెట్లు తింటే ఇగో బ్రతికిలా నీచంగా ఉంటుంది. అంటే అలవాటు పడిన ప్రాణం కదా, అదే చెప్తున్నా మీకు. మీరు మారరు. మీరు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసులు. అధికారం పోయినా మీలో ఆ మదం తగ్గలేదు, అహంకారం పోలేదు. అన్నిటినీ పోగొట్టుకున్నప్పుడే మీరు మనుషులుగా మిగులుతారు. నేనుండగా మీ ఆటలు సాగనివ్వను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయి. ఏంటది చెప్పండి. చాలా చోట్ల కేసు పెట్టారు కాబట్టి ఇవాళ రేపో ఎల్లుండో నువ్వు బొక్కలోకి వెళ్ళేది పక్కా. కాబట్టి ఈ లోపు నీ మాధురితో కలిసి చక్కగా వంటలు చేసుకుని హాయిగా తినేసి మంచిగా ఒక 4-5 రీల్స్ చేసుకో. బొక్కలోకి వెళ్ళిన తర్వాత అవి ఎలాగో చేయలేవు కాబట్టి